హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకి వరుసగా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి కదా. ప్రజెంట్ మనకి మళ్ళీ కొత్తగా 11 జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. తెలుగులోనే ఎగ్జామినేషన్ పెట్టి మీకు పర్మనెంట్ జాబ్స్ ఇస్తున్నారు. 10th క్లాస్ వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ అందరికీ అవకాశం ఉంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరు కామెంట్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. ఎందుకంటే మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ జిల్లా నేమ్ అనేది. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, మీరు కాలేజీకి వెళ్తూ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. టీచింగ్కి సంబంధించి టెట్, డిఎస్సి కూడా ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లాసెస్కి సంబంధించి మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే February 1, 2026 కల్లా మీకు మినిమం ఏజ్ 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో జనరల్ కేటగిరీ అండ్ అలాగే ఓసీ అభ్యర్థులు అయితే 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 52 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి అయితే సెలక్షన్ ప్రాసెస్ చూద్దాము. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసి 75 మార్క్స్కి ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్, టోటల్గా 100 మార్కులకి సెలక్షన్ ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఈ యొక్క టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది. 90 minutes పాటు కూడా మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆఫ్లైన్ విధానంలో అంటే OMR బేస్డ్ విధానంలోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎస్ఎస్సి అంటే మనకి 10th క్లాస్ లెవెల్లోనే మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి స్టాండర్డ్ అనేది ఉంటుందన్నమాట. ఎటువంటి నెగటివ్ విధానం అయితే ఉండదు. అలాగే మనకి ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకి సెలక్షన్ వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి కూడా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ 75 మార్క్స్కి ఉంటుంది. కాకుండా ఇక్కడ మీకు టాపిక్స్ వచ్చేసి మారుతాయి అనమాట. సో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఇంగ్లీష్ అయితే కామన్గా ఉంటుంది, జనరల్ యాప్టిట్యూడ్ అనేది కామన్గా ఉంటుంది. ఇక్కడ మీకు జీకే ప్లేస్లో వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఎవరైతే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే వాళ్ళకి వచ్చేసి మాత్రం మీకు జీకే నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ నేను కంప్యూటర్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారనమాట. దాని తర్వాత మీకు డైరెక్ట్గా 25 మార్క్స్కి ఇంటర్వ్యూ చేసేసి ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ చేస్తారు. అలాగే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి సెలక్షన్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్, అంటే మీకు ఇక్కడ టైపింగ్కి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. OMR బేస్డ్ విధానంలోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు అనమాట. సో ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ వచ్చేసేమో 30 మార్క్స్ అనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏ టాపిక్స్ మీద ఉంటుందంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ టాపిక్స్ నుంచి అయితే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేషన్, టైపింగ్, ఇంగ్లీష్ ఆర్ తెలుగు, డేటా ఎంట్రీకి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీకు డిగ్రీ స్టాండర్డ్లోనే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అయితే సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి పోస్ట్ని బట్టి మీకు సెలక్షన్ అనేది చేస్తారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే సాలరీ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే మనకి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా. రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట రికార్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి. రికార్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తారు. 35,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి కదా, దీనికి వచ్చేసి
మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుండా మీకు ఎంఎస్ ఆఫీస్ ఇలా కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అని కూడా పర్వాలేదు, అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కాకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏంటంటే డిగ్రీతో పాటు ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి అది నేను చెప్పడం లేదు. సో ఇప్పుడు మనకి వచ్చినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ సాలరీ డీటెయిల్స్ అనమాట. ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకు వచ్చేసేమో 70,000 వరకు అయితే సాలరీ వస్తుంది. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. మనకి నోటిఫికేషన్లోనే ప్రతి జిల్లాలకి సంబంధించి పోస్టుల వారీగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు కదా, అదే పోస్ట్ నోటిఫికేషన్లో వాళ్ళ అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టడం జరిగింది. సో నోటిఫికేషన్లోనే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ప్రింట్అవుట్ తీసుకొని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీ ఫోటో అతికించేసి దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ తోటి సైన్ పెట్టించేసి మిగతా డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో కంప్లీట్గా రాసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అండ్ అలాగే డీడీ రిసెప్ట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మనం అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. సో ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా మీరు గెస్టెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ అనేది చేయించాల్సి అయితే ఉంటుందన్నమాట. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా ఉంది కాబట్టి అప్లికేషన్ ఫీజు అనేది మీరు డీడీ రూపంలో అయితే పే చేయాలి. ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళు ఉన్నారో 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 500 రూపీస్ అనేది డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఆ డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అనేది మనకి నోటిఫికేషన్లో వాళ్ళు డిస్ట్రిక్ట్ వారీగా దానికి సంబంధించినటువంటి నేమ్ అనేది ఇచ్చారనమాట. ఆ యొక్క నేమ్ మీద మీరు డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్స్ అనేవి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను. సో మనకు కూడా వచ్చినటువంటి నోటిఫికేషన్లో వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ అడ్రస్కి మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27th January అనమాట. సో ఆ డేట్లో మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సపరేట్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. అయితే ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పాత 13 జిల్లాల ప్రకారం అయితే మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. 11 జిల్లాలకి సంబంధించి గుంటూరు అలాగే నెల్లూరు డిస్టిక్ తప్ప మిగతా అన్ని జిల్లాలకి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అనేది చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తారు కాబట్టి అందరికీ కూడా అవకాశం అనేది ఉందన్నమాట. ఈవెన్ మీరు తెలంగాణ వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి ఏ జిల్లా నుంచి అయితే వచ్చిందో ఆ జిల్లా పరిధిలో మీకు పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పాత 11 జిల్లాల ప్రకారం మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా సరే ఒక నోటిఫికేషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి టెంపరీ కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. ఎగ్జామినేషన్ పెట్టి మీకు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు. ఎందుకంటే ప్రతి జిల్లాకి సంబంధించి మనకి ఓపెన్ కాంపిటీషన్ విధానంలోనే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. 1-2 వేకెన్సీస్ ఉన్నా కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సో మీకు మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ పొందొచ్చు. కాబట్టి మీకు అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించి లింక్స్ అనేవి మన వెబ్సైట్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పంపించేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.